మళ్ళీ మీ కూతుర్ని కష్టపెడుతున్నాను, పని మనిషిలాగే బాగా చూసుకుంటాను అని చెప్తావా? ఛే, అసలు ఆయనకి మన మొహం చూపించగలవా? ఈసారి ఏం జరిగినా నువ్వు నీ భార్య లక్ష్మిని వదులుకోవాలి. తన ప్రేమని వదిలేయాలని గుర్తుంచుకో. అమ్మా, ఇవన్నీ నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేనేమీ చేయలేను. ఎందుకంటే నాకు లక్ష్మి అంటే ఎంత ప్రేమో నువ్వంటే కూడా అంతే ఇష్టం. నీ గౌరవం గురించి, నీ అస్తిత్వం గురించి నేను ఆగుతున్నాను. నాకు మరొక ఛాన్స్ లేదు. ఏంట్రా, ఏం మాట్లాడవు? అమ్మా, నా ముందు చాలా ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పి లక్ష్మికి ఎలాంటి సమస్య లేని రోజు నేనందరితో లక్ష్మి గురించి అందరికీ నిజం చెప్తాను. అమ్మా, అప్పటి వరకు నాకెన్ని ఇబ్బందులు ఎదురైనా నేను నిజాన్ని దాస్తాను. నువ్వు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిజం చెప్పవని నేను అనుకుంటున్నాను. నువ్విలా చేస్తావని నేను అనుకోలేదురా. దేనికంటే లక్ష్మిని అక్కడే వదిలేసి రావాల్సింది. తను అక్కడే ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకుండా నా నోరు మూసుకోమంటున్నావు. కానీ లక్ష్మి ఇప్పటి నుంచి పడే బాధ, కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నువ్వేరా, నువ్వే. తన పాపం మనకి ఖచ్చితంగా తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. ఛీ! తప్పదమ్మా. కొన్ని యుద్ధాలు గెలవాలంటే త్యాగాలు చేయాలి. ఆ లక్ష్మిని విహారీ సీఈఓ చేయడం ఏంటి? దానికి ఎండీ పోస్టే ఎక్కువ. ఇప్పుడు సీఈఓ అంట. అది సీఈఓ అయితే దాని విజన్తో, విహారీ సపోర్ట్తో మా బిజినెస్ని చాలా పైకి తీసుకెళ్తుంది. అప్పుడు విహారిని, లక్ష్మిని నేను ఎప్పటికీ ఆపలేను. ఎలాగైనా అది సీఈఓగా ఎక్కువ రోజులు పనిచేయకుండా అడ్డుకోవాలి. హలో అంబిక, విహారిని ఎందుకు చంపదన్నావు? నేను ఏం చేసి రెడీగా ఉన్నాను. నాకు ట్రిగ్గర్ నొక్కడానికి 1 సెకను, విహారీ చావడానికి 1 నిమిషం, అంతే. మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయావు కదా. అంతమందిలో విహారిని చంపి నువ్వు తప్పించుకోగలవా? ఆ సంగతంతా నేను చూసుకునేవాడు కదా అంబిక. సుభాష్, ఇప్పుడు విహారిని చంపాల్సిన అవసరం లేదని వాడు అనౌన్స్మెంట్ చేయడానికంటే ముందే ఆ లక్ష్మిని సీఈఓగా అనౌన్స్ చేస్తున్నాడని తెలిసే నిన్ను వాడిని చంపకుండా నేను ఆపాను. ఇప్పుడు వాణ్ణి చంపాల్సిన అవసరం లేదు సుభాష్. వాడంతట వాడే ఆ లక్ష్మిని సీఈఓగా చేసి మనకి మంచి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నేను పావులు కదిపి ఆ లక్ష్మికి, ఆ విహారీ గాడికి ఒకేసారి చెక్ పెడతాను. నువ్వేం కంగారు పడకు. ఆ పెళ్లి కార్డులో మీ నాన్న పేరు లేకుండా వేరే పేరుందేంటా అని చూస్తున్నావా? నీ స్టోరీ లాంటిదేరా మీ అమ్మది కూడా. నా మాట నువ్వు నమ్మకపోతే ఇదే కథని మీ అమ్మనడుగు. తన గురించి నిజం తెలిసిపోయిందని మీ అమ్మ గుండాగి చచ్చిపోతుందిరా.
విహారీ గారు, ఏంటి కనకం? అలా ఉన్నారేంటి? ఆ, నేనెలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. ఉహుం, లేదు, మీరేదో ఆలోచిస్తున్నారు. చాలా కంగారుగా ఉన్నారనిపిస్తుంది. ఆ, అరే నేనెందుకు కంగారుగా ఉంటాను కనకం? నేను బానే ఉన్నాను. లేదు విహారీ గారు, ఇందాక కూడా ప్రెస్ మీట్లో సడన్గా బయటికి వెళ్ళారు. అప్పుడు మీరు ఇలానే ఉన్నారు. ఏమైంది విహారీ గారు? ఏం లేదు కనకం, నేను మామూలుగానే ఉన్నాను. ఉహుం, లేదు, మీరేదో దాస్తున్నారు. కనకం, ఏమైనా ఉంటే నేను నీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? నేను అలాగే అనుకున్నాను. కానీ మిమ్మల్ని ఇప్పుడు చూసిన తర్వాత నాతో కూడా చెప్పకుండా మీరేదో చేస్తున్నారనిపిస్తుంది. అదేం లేదు కనకం. అయినా నువ్వు నా సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నావు. కానీ అరే ఈ ఇంట్లో అందరికీ నీ గురించి నిజం చెప్పి నిన్ను ఇంటి కోడలుగా పరిచయం చేస్తానని చెప్పాను కదా, అసలు దాని గురించి నువ్వు అడగవేంటి? నిజం చెప్పేస్తే నీ జీవితం మారుతుంది, నీ సమస్యలు తీరతాయని అసలు నీకు లేదా? అసలు నువ్వు అడగాల్సింది నీ గురించి, అసలు వర్రీ అవ్వాల్సింది నీ గురించి, ఆలోచించాల్సింది కూడా నీ గురించి. అదంతా వదిలేసి ఇప్పుడు కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తూ నువ్వు నన్నే గమనిస్తూ ఉన్నావు. అసలు నేను ఏమని అనుకోవాలి? దాని గురించి అడిగితే నువ్వు ఎలాంటి సమాధానం చెప్పవు. అంటే నువ్వు బలంగా కోరుకున్నావుగా మన గురించి నిజం ఇంట్లో చెప్పకూడదు అని. అదే జరిగింది. మా కుటుంబం మీద నీకు ఇంత ప్రేమేంటో, మేమందరం ఏదో జన్మలో ఏ పుణ్యమో చేసుకున్నాం. నువ్వు మా జీవితంలోకి వచ్చావు. నేను మా వాళ్ళు నీకు రుణపడున్నాం కనకం. ఎందుకంటే మా కుటుంబం సంతోషంగా ఉండడానికి నువ్వు చేసిన త్యాగం, నువ్వు పడిన కష్టాలు చాలా ఎక్కువ కనకం. విహారీ గారు, అంత మాటలు ఎందుకు? నాకు ఏ దారి లేనప్పుడు అండగా నిలబడింది ఈ కుటుంబమే కదా. లక్ష్మమ్మ, ఎప్పుడు నీకు ఆశ్చర్యం ఇచ్చారని ఇప్పుడు నీ జీవితాన్ని త్యాగం చేసేస్తావు ఏంటి? రే పండు, నువ్వు అలా చెప్పరా. అయ్యా, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇక నుంచి మీరు నాతో మాట్లాడొద్దు. మీరు నాకు ఏ పని చెప్పొద్దు. ఎరా ఇప్పుడు నీకేమైంది? ఏటి బాబు, ఏటి ఎరగినట్టు అలా మాట్లాడుతుండ్రు? మీరు మా చెల్లిని ఇంటికి తీసుకొస్తే మీ మధ్య ఉన్న బంధం గురించి అందరికీ చెప్తారని యమునమ్మ చెప్పారు. ఆ మాట విని నేను చాలా సంబరపడ్డాను. అంటే మీరు ఇంటికి వచ్చేసినారు బాబు, నా చెల్లెల్ని తీసుకొచ్చేసినారు, ప్రెస్ మీట్ పెడతానని చెప్పినారు. కానీ అసలు నిజం చెప్పకుండా వదిలేసినారు బాబు. మీరు అమాయకమైన మా చెల్లిని మోసం చేసినారు బాబు.